కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు, లేకపోతే హార్ట్ ఆపరేషను, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర అంటే ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి హైదరాబాద్ వచ్చి చేయించుకుంటారు కదా, అవునవును. మన దగ్గర ఫుడ్ తింటారు. ఎందుకంటే ఇంటి ఫుడ్ లాగా ఉంటుంది అని. రైట్, రైట్. సో వాళ్ళందరూ అంత నమ్మకంగా వచ్చినప్పుడు నాకు ఇంకా రోజు రోజుకి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. ఎవ్రీ టేబుల్ దగ్గరికి నేను అంత ధైర్యంగా తిరుగుతున్నాను అంటే అంటే దాన్ని బట్టి అర్థం అది చేసుకోవచ్చు. మనం యు ఎంత ఆర్ సో కష్టంగా ట్రాన్స్పరెంట్. చేస్తున్నాము అని. నిజం, నిజం. అబ్సల్యూట్లీ. ఉమ్. ఇప్పుడు దీంతో పాటు నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు చీరలు పెడతాన్నారు, అవి ఎలా తీసుకొస్తారు మీ టేస్ట్ ప్రకారం? అది అవి కూడా సూపర్ గా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ అంటే చేస్తున్నాను. ఇప్పుడు అది కూడా టాస్క్ లాగానే ఉంది. ఎందుకంటే ఆన్లైన్ లో పిచ్చి పిచ్చిగా వచ్చేస్తున్నాయి అసలు. అంటే కొన్ని బాగుంటున్నాయి, కొన్ని మెటీరియల్ చాలా వరకు బాగుండట్లా. కానీ బాగుండట్లేదు. ఏంటంటే ఆన్లైన్ లో విపరీతంగా వస్తున్నాయి. మనం పెట్టేది కొన్ని అయినా కానీ యూనిక్ గా పెట్టాలి, కొంచెం బాగుండాలి అని అనుకుంటున్నాము. నిజం. అది కూడా మన డెస్టినీ మీ భగవంతుడు సెలక్షన్ ఎట్లా చాలా ఇస్తాడో బాగుంటుంది, నాకు తెలియదు. తెలుసు ఆ విషయం. అది అందరూ అడుగుతూ ఉన్నారు. సర్లే ఓకే అది కూడా చేద్దామా అనేది ఉంది. భగవంతుడు ఎంతవరకు మనకి అనుగ్రహిస్తే అంతవరకు మనం తీసుకోవటం. ఓకే ఇది సక్సెస్ అయింది, అది స్టార్ట్ చేస్తున్నాం అంటే ఒక రకంగా భగవంతుడు అయితే నాకు సక్సెస్ నే. ఇప్పుడు చెలో ప్రొడ్యూస్ గా చేసి నేను మంచి హిట్ అవును, చేసాం. అవును, అవును, మూవీ ఇండస్ట్రీలో కూడా ఒక మంచి ఇదే మనం హిట్ చేసాం. అవును. అలా ఇండస్ట్రీకి ఇక్కడికి వచ్చాము, ఫుడ్ ఇండస్ట్రీ ఇది కూడా సక్సెస్ అయింది. అదే ఇది భగవంతుడి బ్లెస్సింగ్స్ తోటి అట్లాగే క్లాత్ బిజినెస్ కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఏమైనా మీ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం భగవంతుడు మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టేస్ట్ నాకు తెలుసు, మీ మనసు నాకు తెలుసు. కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఒక రూపాయి మిగిలాలని అనుకోరు. అదొక్కటే ప్రాబ్లం ఇక్కడ. పోన్లేదు, ఒక రూపాయి మిగిలిపోతే ఏమైంది, వాళ్ళు మంచి ఫుడ్ పెట్టామన్నట్టు ఉంటుంది అవును, మా మీదంతా కూడా. వాళ్ళందరూ అది అంటారు. ఇప్పుడు I నుంచి know. నువ్వు సేవింగ్స్ చేయి ఉషా అంటారు. ఇదేదో అంటే పుట్టుకతో వచ్చింది పొడకలతో దగ్గర మనం అనుకున్నా మళ్ళీ తర్వాత అంతకుముందు మన జీన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా, అట్లా జరుగుతుంది. సరే భగవంతుడి డెస్టినీ ఎలా ఉంటే అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు మీరు సేవింగ్ చేసినా చేయకపోయినా ఇంకా మీకు ఏం కావాలని చెప్పండి. చీరల మీద ఉంటుందా మీకు, నగల మీద నాకు ఉంటుందా, నిజంగా దేని మీద మీరు చెప్పరు కదా, నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి గోల్డ్ మీద వాటి మీద ఏముండదు, బట్టల మీద ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. Okay. అంటే నీట్ గా ఉండాలి అదే, అనేది అదే. ఉంది. కానీ గమ్మత్తుగా ఒక 2-3 years నుంచి దాని మీద పోయింది. ఎందుకు నువ్వు హ్యాపీగా చక్కగా మామూలుగా అసలు ఎంత ఉండాలని అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా దాంట్లోకి వెళ్తున్నాం కాబట్టి కొంచెం Correct, మళ్ళీ తప్పదు. కానీ ఇప్పుడు ఇన్నర్ గా అయితే మాత్రం Mm. బాగా ఏంటంటే ఒక మంచి ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు కోరికలు అంటూ అంటే ఇంకా అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది 60 వచ్చేస్తుంది అయినా నాకు. సరే ఏం కాదు. అందుకని ఒక మంచి ఫుడ్ అందరికి మంచిగా నాకు ఒప్పుకున్నంత వరకు పెట్టాలి. అట్లాగే ఇప్పుడు అంతా ఉన్న బిజీ ఇదిలో మనం ఏంటంటే కనుక ఒక మంచిగా టేస్ట్ ఇష్టపడుతున్నారు కాబట్టి మన టేస్ట్ నచ్చిన వాళ్ళకి ఒక మంచి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవ్వాలి అని ఉంది. ఇంకా భగవంతుడు అనుగ్రహిస్తే ఇంకా చాలా చెయ్యాలని ఉంది. మీ ఇందాక స్వామీజీ చెప్పారు కదా, ఆయన ఇస్తారు మీకు. మీ స్వామీజీ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాదు కానీ నాకు ఒక 30 years నుంచి అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక 2 అనుకునేదాన్ని. అప్పుడు ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఈ బట్టలది అది లేదు. అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే ఒక ఆర్ఫనేజ్, ఒక సీనియర్ సిటిజన్ చేయాలి అనేది అప్పుడు నాకు 35 years కింద ఉండేది. కానీ అది పక్కకి వెళ్ళిపోయింది, ఇది వచ్చింది. అది భగవంతుడు అనుగ్రహిస్తే సీనియర్ సిటిజన్స్ అయితే మాత్రం పెట్టాలని ఉంది. మరి ఏం చేయగలుగుతాను అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు కదా. అంటే వేరే సీనియర్ సిటిజన్స్ అంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్ లో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం, సేమ్ అట్లానే. ఎందుకంటే మనకంటూ తోడుగా ఉండే వాళ్ళందరూ మనలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా. పిల్లలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు, అంటే స్టేట్స్ లోనే ఉండక్కర్లేదు, వాళ్ళు బెంగళూరులో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఊర్లో ఉండొచ్చు. ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళ పిల్లల్ని వదిలి మన దగ్గరికి రావాలంటే వాళ్ళ ప్రపంచం వాళ్ళది, వాళ్ళ బాధ్యతలు వాళ్ళవి. సో మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం చక్కగా అందరం కలిసి చక్కగా యోగా, లైబ్రరీ, చక్కగా వాకింగ్ ఇవన్నీ చేసుకుంటే నాకు బాగుంటుంది, నాతో పాటు ఉన్న వాళ్ళకి బాగుంటుంది కదా. చేయాలి అంటే డబ్బులు ఉండాలి, ఇన్వెస్ట్ చేయాలి, అదంతాను అదొక నెక్స్ట్ ప్రొసీజర్. వెరీ నైస్. అనుకున్నది డెఫినెట్ గా అవుతుంది. భగవంతుడు మీకు అంత శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. యాక్చువల్లీ అయ్యో మోస్ట్ ఇంపార్టెంట్. మీతో చేయడం చాలా ఇష్టం. అప్పటి నుంచి అనుకుంటూనే ఉంటే ఇప్పుడు కుదిరింది. అవును, అసలు ఎన్ని ఇయర్స్ అసలు అది 2018. అదే కదా, ఇదేంటా 16 ఎన్ని సంవత్సరాలు 8 years. 8 years అయింది. ఫోన్ లో మాట్లాడుకోవడం మొన్న లాస్ట్ కూడా చేద్దామని అనుకుంటే ఏదో పోస్ట్ పోన్ అయింది. అలా అయిపోయింది. అందుకనే ఇవాళ యాక్చువల్ గా నేను ఇంకో
వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ అని చెప్పాను నేను. అవునా? వాళ్ళది 10:30 ఇప్పుడు 11:30కి ఓ మా- కొంచెం చేసి అవునా? ఫస్ట్ మీరు కానీ చేద్దాం. Thank you. ఇంకా అలా Thank you so much, అయిపోతుంది. really. ఎందుకంటే రేపు మళ్ళీ సండే బిజీ ఉంటుంది, అవును, అవును. ఇంకా అట్లాగే అయిపోతుంది. సూపర్ సూపర్. Okay థ్యాంక్ యూ అండి. సో మచ్ Okay వన్స్ అండి. అగైన్ అండి. Okay, థ్యాంక్ యూ okay. థ్యాంక్ యూ. ఇందాక చెప్పాను కదా మీకు, వచ్చిన వెంటనే ఒక ఆవు దూడ ఉందని చెప్పాను. ఇదే అనమాట. ఇది యాక్చువల్లీ సెలెక్షన్ ఇదే అన్నాను కదా, మీరు సూపర్ సెలెక్షన్ మీద. అది భగవంతుడు నిజంగా ఈ ప్లేస్ లో నేను మంచిది కావాలనుకుంటే అదే అట్లా ఇచ్చాడు నిజంగా. అంటే గృహప్రవేశానికి మనం అవునవును. ఆవు దూడను మనం లోపలికి అవును, చేస్తాం కదా, అది అవును. ప్రతిరోజు మీ గృహప్రవేశం అంతే అంతే, అందుకనే ఇది టచ్ చేసే నేను లోపలికి వెళ్తాను. అవును, అంతా. చూసాను ఇందాక నేను చూసాను. చాలా చాలా మంది నెంబర్ ఉంది కదా, అది ఆ. చాలా మంది అడిగి తీసుకున్న అవునా? వాళ్ళు ఉన్నారు చాలా. కాదు, అడగచ్చా ఇది ఎంత కొన్నారు అప్పుడు యాక్చువల్ గా? గుర్తులేదు అది అంటే చాలా మంది అంటే నెంబర్ ఇచ్చాను నేను కనుక్కుంటా. Sure, sure. నాకు నిజంగా గుర్తులేదు. అయ్యో పర్వాలేదు. అన్ని తీసుకున్నాను కదా, అప్పుడు అది ఓహో, తీసుకున్నాను. ఇవి కూడా ఇవన్నీ అక్కడే తీసుకున్నారా? అక్కడే వాళ్ళకి ఇచ్చి చేయించాను. అంటే మనం ఫోటోస్ సెలెక్ట్ చేసి ఆ. వాళ్ళకి ఇచ్చి ఫ్రేమ్స్ చేయించాను అనమాట. ఓహో, ఓకే. ఇక్కడ మీకు ఫోటోస్ చూపిస్తారండి. మనం సెలెక్ట్ చేసాము, వాళ్ళు చేశారు. ఓకే ఓకే. సావిత్రి గారు, జమున గారు. సో ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు, రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు. ఓహోహో. కానీ ఈ ఫోటోలు ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారండి బాబు? దానికే చాలా టైం పట్టింది యాక్చువల్ గా చెప్పాలంటే. ఒక 2 months అసలు సెట్ చేసి అంటే మళ్ళీ కాంబినేషన్ ఉండకూడదు కదా, అంటే అలా ఉండాలి. ఇంతకు ముందు ఏం చూసామే అన్న ఫీలింగ్ ఎక్కడ లేదు యాక్చువల్లీ. సావిత్రి గారు, జమున గారు మీరు ఇచ్చి వాళ్ళకి వాళ్ళు చేయమంటే వాళ్ళు చేసి. అవునా? ఓహో, సౌండ్ బాబు గారు, కృష్ణ గారు. కానీ ఇదంతా మీదే సెలక్షన్? అంత ఇదేమో కృష్ణదాస్ గారు. ఇది కూడా దీనికి కూడా కృష్ణదాస్ గారికి ఇంకో కాంబినేషన్ పెడదామంటే అసలు ఏది దొరకలా, ఇంకా అందుకుని ఇది పెట్టాం, ఇది బాగుంటుంది కదా అని. కానీ ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క కళాఖండంలా ఉందండి. అందుకని అంత టైం పట్టింది నిజంగా. అది అసలు చాలా మంది ఇక్కడ ఫొటోస్ దిగుతుంటారు. నిజం నిజం. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్. అసలు నిజం. అసలు అంటే వచ్చిన వాళ్ళు కొంతమంది చాలా మంది సేమ్ అవే యాంగిల్స్ తోటి ఫోటోలు దిగుతుంటారు. అంటే ఈ యాంగిల్ ఆ యాంగిల్ అట్లా అనమాట. అదే ఫ్రెండ్స్ వస్తే కనుక అట్లాగా వైఫ్ అండ్ హస్బెండ్ అలా వచ్చినప్పుడు అట్లా తీసుకుంటారు. ఇది మన ఫుడ్ కి సంబంధించి ఫుడ్ పెట్టేసారు. చిరంజీవి గారు, నాగార్జున గారు మామూలు కాంబినేషన్. అసలు జయప్రద గారు అసలు బాగా అప్పుడు మంచి ఏజ్ లో ఉన్నప్పుడు. నిజం నిజం. అసలు ఇది కూడా ఏంటంటే మన దగ్గర లేని వాళ్ళు ఇక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే ఫ్రేమ్ లో మనకి దొరకటం. సౌందర్య శ్రీదేవి గారు కాంబినేషన్ రేర్ కాంబినేషన్. ప్లస్ వాళ్ళిద్దరిని పెట్టడానికి కూడా వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు కదా, మళ్ళీ వేరే అసలు అట్లా చాలా బాధాకరమైంది. ఈవెన్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు కూడా రేర్ కాంబినేషన్. మీరు మామూలుగా పెట్టలేదండి. అందుకనే డిఫరెంట్ గా ఫ్రెండ్స్ వస్తే ఇట్లా తీసుకుంటారు. నిజం. లేదు అంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అలా ఫ్రెండ్స్ కానీ అలా వస్తే అట్లా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు చాలా. దట్స్ వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అంతా చూపించినందుకు. సరదాగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో మచ్ అండి. థ్యాంక్ యూ.